గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న ఆంధ్ర ఒడిశా బార్డర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 24 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టు కీలక నేత ఆర్కే తుట్లు తప్పించుకున్నారు. కానీ మరికొందరు కీలక నాయకులు గాజర్ల రవి, వెంకటరమణ, శ్యామల కిష్టయ్య, ప్రమీల, చలపతి, అరుణ ఇందులో చనిపోయారు. ఈ 24 మందిలో 7 మహిళా మావోయిస్టులు ఉన్నారు. అది ప్రధానమైన వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే టాటా గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రిని తొలగించింది. కొత్త చైర్మన్ నియామకం అయ్యే వరకు రతన్ టాటానే ఈ చైర్మన్ బాధ్యతలు చూస్తారు. అదొక ప్రధానంగా ఉన్నటువంటి వార్త. అది వాణిజ్యపరమైంది. ఇక ఇంకో వార్త చూసినట్టయితే రాబోయే 10 ఏళ్ల వరకు రోడ్ మ్యాప్ రెడీ చేయాలని చెప్పి నిన్న సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. నో యువర్ డిస్ట్రిక్ట్, నో యువర్ ప్లాన్, నో యువర్ డిస్ట్రిక్ట్, నో యువర్ ప్లాన్ అన్నటువంటి నినాదంతో ప్రణాళిక రెడీ చేయాలని చెప్పి సీఎం అందరు కలెక్టర్లకు ఆదేశించారు. అభివృద్ధి ఫలాలు ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు ఫలితాలు క్షేత్ర స్థాయి దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులతో చెప్పి నిన్న సీఎం చెప్పారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఇంకో వార్త చూసినట్లయితే కొత్త సెక్రటరేట్ నిర్మాణం చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 రోజుల్లో ఇప్పుడున్నటువంటి సెక్రటరేట్ని తరలించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుంది. అదో వార్త ఉంది. ఆ తర్వాత నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూపీలో ఈ తలాక్పై మొదటిసారిగా పెదవి విప్పారు. తాను భ్రూణ హత్యలను ఖండించినట్టుగానే ఈ తలాక్ అనేటువంటి విషయాన్ని కూడా ఖండిస్తున్నాను, ఫోన్లో తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం ఏందని చెప్పి నేను ఆయన అన్నారు. ఇదో వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మనము ఈ కొత్త జిల్లాల ఫలాలు కింద దాకా పోవాలి. కొత్త జిల్లాల అభివృద్ధికి సంబంధించి 10 ఏళ్ల వరకు ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ ప్లాన్ రెడీ చేయాలని చెప్పి నిన్న సీఎం అన్ని కొత్త జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. దాని గురించి మాట్లాడదాం. మనతో చర్చలో సిపిఎం నుంచి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు జూలకంటి రంగారెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ సీనియర్ నాయకులు మల్లు రవి గారు మనతో ఉన్నారు. రవి గారు నమస్కారం. కొత్త జిల్లాకు సంబంధించి 10 ఏళ్ళ ఇప్పటి నుంచే 10 ఏళ్ల వరకు అభివృద్ధి ఫలాలని అందే విధంగా అభివృద్ధి ప్లాన్ చేసే విధంగా రోడ్ మ్యాప్ రెడీ చేయాలని చెప్పిన సీఎం కేసీఆర్ కలెక్టర్లకు ఆదేశించారు. 2-3 రోజుల్లో మొత్తం అన్ని జిల్లా కలెక్టర్లతో మీటింగ్ చేయబోతున్నారు. సుపరిపాలన ఆ ధ్యేయమే ఈ జిల్లాలు ఏర్పాటు చేయడం అని ఇంతకుముందే అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఒక పెద్ద జిల్లాకి, ఉదాహరణకి మహబూబ్నగర్ జిల్లా లాంటి విస్తీర్ణంలో పెద్దది, జనాభాలో దాన్ని ఒకే జిల్లాగా ఉన్నప్పుడు కలెక్టర్ కానీ వాళ్ళు ప్రజల అవసరాలకి అనుగుణంగా ప్రణాళిక తయారు చేసి వాటిని అమలుపరచడం కష్టమవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రణాళికలు తయారు చేయడంలో లోపం వల్ల అభివృద్ధి జరగకుండా ఆగిందనే పరిస్థితి లేదు. ప్రణాళికలు తయారు చేసిన ప్రణాళికలకు అనుగుణంగా ఆర్థికంగా కావలసిన వనరులు సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రణాళికలు ఉంటాయి. ఇవాళ మీకు సింపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి పంటలు వర్షం లేకపోవడంలో, వర్షం ఎక్కువ కావటం వల్ల దెబ్బతినిపోయినాయి. ఆ రైతులను ఆదుకోవాలనేటటువంటి ఒక నిర్ణయం, విధానపరమైన నిర్ణయం అది. ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లోనూ ఆయన స్వయంగానూ తీసుకుని దానికి సరిపడా డబ్బులు పంపించాలి. ఇప్పుడు 31 మంది 10 కలెక్టర్ల దగ్గర నుంచి 31 మంది కలెక్టర్లు అయినా ఎంత ప్రణాళికలు చేసినా వాళ్ళు చేసుకోవాలనేటటువంటి ఆ పని రైతులకి సహాయం చేయాలి. ఆర్థికంగా కనీసం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలని అంటే అది ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని మీద వీలవుతుంది తప్ప మామూలుగా కలెక్టర్ వల్ల ఏది కాదు. ఇప్పుడు కావాల్సింది అంటే కొత్త జిల్లాలు వచ్చాయి కదా, కొత్త జిల్లాల అభివృద్ధికి 10 years వరకు ఇప్పటి నుంచే మీరు రోడ్ మ్యాప్ రెడీ చేయండి అన్న. నేను అదే చెప్తున్నాను. రోడ్ మ్యాప్ తయారు చేశారు. ఇంతకుముందు గ్రామానికి గ్రామ జ్యోతి అని ఒకటి తయారు చేసి అన్నీ రాసుకొని పోయారు. ఏమి ఒక్క అడుగు కూడా ముందుకేయటానికి కారణం ఏంటంటే ప్రభుత్వం దానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలి. నిధులు ఇస్తే ఆ గ్రామాభివృద్ధిని చేసుకునేటటువంటి స్థితిలో ఇవాళ పంచాయతీ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్న ఎండిఓ ఉన్నాడు, అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఉన్నాడు, వాళ్ళంతా చేస్తారు. ఇప్పుడు చాలా ఒక మంచి ఆలోచన, దాని మీద నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ప్రణాళికలు చేసుకుని దాని ప్రకారం చిన్న జిల్లా వచ్చింది, ఆ జిల్లాలో ఏం చేయాలని తయారు చేసుకోవటం అవసరమే. కానీ దానికి అవసరమైనటువంటి ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకి అవసరం ఇవ్వాలా, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వాలా. ఎందుకంటున్నానంటే మేము కలెక్టర్ని అడిగాము, మొన్న పంటలు ఎండిపోయినాయి మీరు ఎందుకు
రాసుకోవటం లేదు, ఎందుకు ఎన్యూమరేట్ చేయటం లేదంటే మాకు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్షన్ రాలేదా వాటన్నిటిని ఎన్యూమరేట్ చేసుకోవాలని చెప్పారు. అటువంటి డైరెక్షన్ కూడా ముందు ముఖ్యమంత్రి కేబినెట్ స్థాయిలో తీసుకొని వాళ్ళకి పంపించండి. రైట్ సార్. చిత్తూరులో బీజేపీ నుంచి కాసం వెంకటేశ్వర గారు కూడా వచ్చారు. రైట్. జోలకంటి రంగారెడ్డి గారు, మీరు చూస్తారు 10 year ప్లాన్ని రెడీ చేయండి అంటే కొత్త జిల్లాలకు అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయికి పోవాలనేది ఆయన. ఇప్పుడు సుపరిపాలన రోడ్ మ్యాప్ అనేది వాళ్ళు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇప్పుడు ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడటం అంటే అర్థం లేనటువంటి విషయం. కొత్త జిల్లాలు సార్ తర్వాత అవును కొత్త జిల్లాలు, ఇప్పుడు కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం పెద్దగా ఉండటం వల్ల రాష్ట్రం చిన్నదైతే సుపరిపాలన, మన నిధులు మనకు, మన ఉద్యోగాలు మనకు, తర్వాత మన సంపద మనకు, మన భూవ మనకు అని చెప్పారు. ఇప్పుడు ఆ రకంగా అన్ని జిల్లాలు బాగా అందాలి అని చెప్పి తర్వాత ఏంటంటే ఇంటింటికి సర్వే అని చెప్పేసి అప్పుడేదో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున సర్వే కూడా చేయించారు. ఆ సర్వే చేయించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఏమైనా తెలియదు. గ్రామ పంచాయతీలు అన్నీ కూడా తిరిగేందనంటే మన ఊరు, మన నిధులు, మన అభివృద్ధి అని చెప్పేసి అది పెద్ద కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు స్థానిక సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ కార్మికులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ఇలా మండలం ఆఫీసు పోతే కుర్చీ ఉంది తప్ప అక్కడ ఎవరు ఉండరు, జడ్పీ పోతే అక్కడ ఏం లేని పరిస్థితి, మున్సిపాలిటీలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చిన్న జిల్లా అందరూ రెగ్యులర్ గా విధులకు వస్తారని అంటారు. ఇప్పుడు జిల్లాలు చిన్నయా పెద్దయా అనేది కాదు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, ప్రణాళికలు, వాళ్ళు అనుసరించే విధానాలను బట్టి అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. మన బుద్ధి పెద్దగా ఉంటే పెద్ద అభివృద్ధి అయింది, చిన్నగా ఉంటే చిన్నగా ఉంటుంది. మన బుద్ధిని బట్టి, మన ఆలోచనలు బట్టి, మన విధానాలను బట్టి అభివృద్ధి ఉంటుంది తప్ప సైజుని బట్టి అభివృద్ధి ఉండదు. మన యొక్క ఆలోచనలు, మన విధానాలు, మన బుద్ధిని బట్టి ఉంటుంది. కాబట్టి ఇలా ముందు స్థానిక సంస్థలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. వాటిని ఎందుకు మీరు వాటికి కావాల్సిన నిధులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా వాళ్ళకి రాకుండా ఎక్కడికక్కడ కోత పెడతా ఉన్నారు, వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ముందు స్థానిక సంస్థల్ని మొత్తం కూడా అభివృద్ధి చేయండి. కొత్త జిల్లాల విషయంలో కూడా మీరు ఎక్కడికక్కడ ఆ ఆఫీసులు కానివ్వండి, అవసరం ఉన్న సిబ్బంది నియమించాలి. తర్వాత ఆ కొత్త జిల్లాలో ఆ ప్రాంతాల అభివృద్ధి కావడానికి కావాల్సినటువంటి వాణిజ్యపరంగా కానీ, తర్వాత పరిశ్రమలు ఇవన్నీ కూడా వచ్చే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా పోతే మంచిదే. అది కానీ ఏంటంటే చెప్పేదానికి చేసేదానికి ఏమి సంబంధం లేకుండా ఏదో మాటల్లో మాత్రం ఇది చేస్తున్నారు. ఇప్పుడు సెక్రటరియట్ కూలగొట్టి రైతులందరికీ రుణమాఫీ లేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మిగతా 50% వాళ్ళకేం ఇవ్వరు. విద్యార్థులకు ఫీజులు ఇయ్యరు. తర్వాత ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టరు, 3 ఎకరాల భూమి ఇయ్యరు. ఇప్పుడు ఉన్న భవనాలన్నీ కూలగొట్టి, ముఖ్యమంత్రి భవనం కూలగొట్టి, తర్వాత మంత్రుల భవనాలు కూలగొట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు సెక్రటరియట్ మొత్తం ఆంధ్ర వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. దాన్ని కూలగొట్టి ఇప్పుడు 300 కోట్లతోటి. అంటే ఏంటిది? ఇదంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా నడిపిస్తున్నారు. వెంకటేశ్వర గారు, మీరే ఇట్లా చూస్తారు కొత్త జిల్లాలకు సంబంధించి 10 years రోడ్ మ్యాప్ రెడీ చేయాలని సీఎం ఆదేశించడం కొత్త జిల్లాల అభివృద్ధికి? కొత్త జిల్లాలు చేయడాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించినాయి. ఆ వ్యవస్థని బలోపేతం చేయకుండా ఇంకా రోడ్ మ్యాప్ నేను ముందలు తీసుకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. అదే కదా, ఆ వ్యవస్థను బలోపేతం చేయడమే కదా. బలోపేతం అంటే వాళ్ళని స్ట్రెంథెన్ చేసి కుర్చీలు మంచిగా తెచ్చుకోమని, బిల్డింగ్లు మంచిగా చూసుకోమనేది వ్యవస్థ బలోపేతం కాదు. పాలనాపరమైనటువంటి ఇబ్బందులు కొనసాగించి ప్రజలకు ఏ రకంగా చేరువ కావాలనేది చాలా స్పష్టంగా ఆలోచన చేయాలి. తర్వాత వినూత్నమైనటువంటి పథకాలు ఏందనేది ఆలోచన చేయాలి. అదే రకంగా మీరు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, ఇప్పుడు చాలా హామీలు అన్న చెప్పిండు, చాలా విషయాలు చెప్పిండు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేసిండు, రైతులకు రుణమాఫీ చెప్పిండు, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండు, గిరిజనులకు పట్టాల భూములు ఇస్తామని చెప్పేసిండు. ఇది అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా పక్కకు పెట్టేసి వాటి గురించి ఆలోచన చేయకుండా మళ్ళీ 10 సంవత్సరాలకు ఒక ప్రణాళికని రచించండి అంటే దీని అర్థం ఏంది? అంటే ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ అది చేయమని చెప్పండి. అంతే తప్ప ప్రణాళిక 10 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలకు ఎలక్షన్స్ ఉంటాయి. నువ్వు 10 సంవత్సరాలకు ఏ రకంగా క్రియేట్ చేసుకుంటావు? అసలు ఇప్పుడు ఉన్నదాన్ని చక్కగా పెట్టకుండా చాలా విషయాలు అసంపూర్తిగా మిగిలిపోయినాయి. ప్రజలలో మీరు అనుకున్నటువంటి సర్వేలు చేయించుకొని కొంత ఏదో క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. తర్వాత 31 జిల్లాలు చేసిర్రు. జిల్లాల్లో వాళ్ళ కష్టాలు తీర్చుకోవడానికి ఉద్యోగస్తులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు
ఆడ కుర్చీలు లేవు, బెంచీలు లేవు, వాళ్ళు తిరగడానికి వెహికల్స్ లేవు, ఆఫీసర్స్ లేరు, కింద అటెండర్స్ లేరు. వాళ్ళు ఏ రకంగా ఫంక్షనింగ్ చేస్తారు? ఆ సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ రోజు ఉద్యోగస్తుల నాయకులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని చెప్పమానండి. ఎక్కడ కూడా సరైనటువంటి సిబ్బంది నేను ఎందుకంటున్నానంటే అక్కడ ఎక్కడ కూడా పోస్టులు సరైనట్టు మొత్తం 10 జిల్లాలకే పోస్టులు సరిగ్గా లేవు. ఇప్పుడు మళ్ళీ 30 మాట్లాడి చెప్తారు. 10 years రోడ్ మ్యాప్ కంటే కూడా మీరు ముందు ఇవన్నీ రెడీ చేయండి. మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే అసలు ఏం సమీక్షలు జరపొద్దు, ఎప్పటికప్పుడు సరి చేయొద్దు, ప్రణాళికలు రచించొద్దు అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. నిన్న నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి అనేక మంది కలెక్టర్లతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి నిర్దేశం ఎట్లా ఉంటుందంటే, మీరు ఇప్పుడు నూతన జిల్లాలు పరిపాలనా వికేంద్రీకరణ కోసం ప్రజల ఆకాంక్షల్ని పరిపూర్తి చేయడానికి మనం జిల్లాలని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ పనిని మీరు సమర్థవంతంగా నిర్వహించాలని ఒక దశ నిర్దేశించినటువంటి దాన్ని కూడా 10 ఏళ్లకు ప్రణాళికలు కాకపోతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 5 ఏళ్లకు అధికారంలోకి వస్తే 5 ఏళ్లకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తుందా? ఏ దార్శనికుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల ఆకాంక్షల కోసం ఒక సుదీర్ఘకాలమైనటువంటి పరిపాలన చేయాలని మనం చూస్తున్నాం కదా. అనేక సందర్భాల్లో ఒక పరిమితమైనటువంటి ఆలోచన విధానంతో పనిచేసేటువంటి వాళ్ళు, భవిష్యత్తును ఆలోచించినటువంటి వాళ్ళు, అటువంటి దార్శనికత ఉంటుంది. కానీ ఇలా కేసీఆర్ గారు నిన్న వాళ్ళకి అందరికీ చెప్పేటువంటి సందర్భంలో ఇలా ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంది. రైతులకు సంబంధించినటువంటి రుణాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేకుంటే ఎరువులకు సంబంధించి కావచ్చు, విత్తనాలకు సంబంధించి కావచ్చు, మీరందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలనేటువంటి ఒక ప్రభుత్వానికి ఉన్నటువంటి కాన్సెప్ట్ను ప్రజల దగ్గర తీసుకుపోవాలనేటువంటి ఒక సందేశాన్ని చూడాలి. అదే 10 ఏళ్లకు ప్రణాళికలు చేస్తే మీకు ఇచ్చింది 5 ఏళ్ళు కాబట్టి మీరు 2.5 సంవత్సరాలకే ప్రణాళికలు చేయాలి, 5 ఏళ్ళు తూతూ మంత్రంగా వెళ్ళిపోవాలి, తర్వాత మేము అధికారంలోకి వస్తాం, దాన్ని మేమేదో చేస్తాం అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది అసలైనటువంటి రాజకీయ పార్టీలకు ఉండేటువంటి దార్శనికత కాదు. ఇప్పటికైనా నేల మీదకి రండి. మేము ఇప్పుడు చాలా మంది శంకర్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అలా అధికారంలో ఉంది, దానికి సంబంధించినటువంటి ప్రణాళిక 2.5 సంవత్సరాల వరకే చేస్తారా అంటే ప్రజాధనం అంతా కూడా దుర్వినియోగం చేసి 2 ఏళ్లలోనే ఖర్చు పెట్టి ఇక వెళ్ళిపోవాలా? ఇప్పుడు ఇలా సెక్రటరియట్ కు సంబంధించి కానీ చాలా విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు విధానాలు మంచుకుంటే సరిపోయే, విధానాలు మంచుకున్నటువంటి రాష్ట్రాల్లో ఎన్ని అడ్డంకులు వస్తే ఏమేమైపోయింది రంగారెడ్డి గారితో చర్చ మనం ముందుకు పోవచ్చు. కానీ డెఫినెట్ గా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలనేటువంటి మార్గదర్శనం కూడా తప్పు పట్టడం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి. పరిపాలన ఏమాత్రమో అనుభవం లేకుండా అస్తవ్యస్తంగా నడుస్తుందని చెప్పడానికి రైతుల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉన్న పరిస్థితుల్లో నిన్న జరిగినటువంటి అధికారుల రివ్యూ మీటింగ్ జరగాల. మాట్లాడారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో అసలు మీరేదో ఇప్పుడు 2.5 సంవత్సరాలు పార్టీ ఉంటది, కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చాము. సంగప్ప గారు కూడా నేను అదే మాట్లాడారు కదా, అవకాశం అనే విధంగా మాట్లాడొద్దు. మీరు చెప్పారు అదే గొప్పతనం. భూమి మీద దిగండి అన్నారు. ఎవరు ఆకాశం మీద ఉన్నారు, ఎవరు భూమి మీద ఉన్నారో ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఏమేమి సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు. నిన్న రివ్యూ జరిగినప్పుడు అత్యంత ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటి? రైతుల యొక్క పంటలు పోయి పంటల గురించి మీరు ఎన్యూమరేట్ చేయండి. పంటల పరిహారం ఎంతో చూడండి, నీటి వనరులు ఎట్లున్నాయి చూడండి. మీరు ఏం చెప్పారు? 10 సంవత్సరాలకి నేను ఆంధ్రజ్యోతి ఇక్కడికి వచ్చి చూశాను. ఆంధ్రజ్యోతి కాదు, వేరే అన్ని పేపర్లో 10 సంవత్సరాలు సుపరిపాలన. మీకు ఇప్పుడు కొత్తగా సుపరిపాలన కాదు, ఇప్పుడు ఉన్నాయన్నీ. మీకు విద్యార్థుల ఫీజులు రియంబర్స్మెంట్, మన పేద ప్రజలకి ఇప్పుడున్న పరిస్థితుల జరిగేది కాదు. ఇప్పుడు
తక్షణమే చేయాల్సిన కార్యక్రమం ఏంటి? 10 ఏళ్ల ప్రణాళిక నేను కాదంటున్నా. ప్రణాళికలు తెచ్చారు, గ్రామానికి గ్రామజ్యోతి ప్రణాళిక తెచ్చారు. ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలనే నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ నిర్ణయం తీసుకున్నారు. చెప్పారు ఏమి నిర్ణయం తీసుకున్నారు? పేద ప్రజలకు ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీ నిధులు చెప్పాలి. రైతులకు కావాల్సినటువంటి ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన గవర్నమెంట్ చేయటం అనేది తప్పనిసరిగా అవసరం. అది దాన్ని ఎవరు వ్యతిరేకించరు. కానీ ఏంటంటే మీరు కొన్ని విషయాలు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని కొత్త విషయాలు వచ్చినప్పుడు ఏవైతే మీరు వాగ్దానం చేస్తున్నారో, ప్రకటనలు ఇస్తున్నారో దానికి అనుగుణంగా చేయటం లేదు. మీరు ఇంటింటికి మొత్తం సర్వే అని పెట్టారు, తర్వాత సమాచారం అంతా తీసుకున్నారు. దాని తర్వాత మీరు ఎంతమంది నిరుద్యోగులకు మీరు ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే ఉపాధి కల్పించడం కానీ, తర్వాత ఏంటంటే ఇండ్లు ఇవ్వటం కానీ చేశారంటే లేదు. తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతా ఉన్నది. దాని విషయంలో మీరు ఏం శ్రద్ధ పెట్టడం లేదు. ఇప్పుడు జిల్లాల ఏర్పాటు విషయంలో కూడా మీరు మాటలతో పరిమితం కాకుండా అక్కడ మీకు తెలుసు ఎన్జిఓస్ మొత్తం మీరు తగినటువంటి సిబ్బందిని. రంగారెడ్డి గారు, నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరమైనటువంటి సమీక్షలు జరిపి మార్గనిర్దేశం చేయడం తప్ప అని నేను అడుగుతున్నాను. సమస్యల గురించే రైతులకు సంబంధించిన బర్రెల విషయం కాదు, ఎరువులకు సంబంధించిన బర్రెల విషయం కాదు. మీకు ఏం బర్రెలు, మీకు ఏ బర్రెలు చెప్పండి. మీకు అధికారం రావడం కోసం ఇంకో బర్రెలు మళ్ళీ అధికారం రావాలని సంగప్ప గారు, పవర్ పాలిటిక్స్ గురించి ఎవరు మాట్లాడతలేదు ఇక్కడ. ఒకటేందంటే 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నిధులు గ్రామ పంచాయతీలకు సరిగ్గా చేరతలేవు. లాంటి కటింగ్లు పోయేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్థానిక పరిపాలన అంతా కూడా ఎక్కడ కూడా డ్రైనేజ్ సమస్యలు కానీ లైట్ల విషయం అక్కడ ప్రారంభం కావట్లేదు. దాని విషయంలో ఎందుకు రివ్యూ చేస్తలేదు? ప్లాన్ చేయండి, కలెక్టర్లకు ఆదేశించడం. పాజిటివ్ అంశాల మీద చర్చ ఉండదు, నెగటివ్ అంశాల మీద చర్చ పెట్టాలి. అందుకే ప్రజలు తీసుకోకుండా ఊరికే సుపరిపాలన ఎంఆర్ఓ పెడుతున్నారు. అంతా ఎమ్మెల్యేలు ఆ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టుగా చేశారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఏమని చెప్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రభుత్వంలో అధికారులు స్వేచ్ఛ గురించి ఎగ్జాంపుల్ కలెక్టరేట్ల మార్కులకు అన్న సమాధానం చెప్పాలి. చెప్తాం. నేను యాదాద్రి కలెక్టరేట్ మీ దగ్గరికి వెళ్ళి చూడండి. సీఎం బొమ్మ పెడితే మేము ఆబ్జెక్షన్ చెప్పాం, ఇన్ఛార్జ్ మినిస్టర్ బొమ్మ పెడితే మేము ఆబ్జెక్షన్ చెప్పాం. ఒకవైపు ఎమ్మెల్యే, ఒకవైపు ఎంపీ బొమ్మ వేసుకొని మెయిన్ ద్వారానికి కట్టి ఫ్లెక్సీ ఆ రోజు నుంచి ఈ రోజుకి తీసేస్తలేరు. ఇది పొలిటికల్ కలెక్టరేట్ అంటే పొలిటికల్ ఆవాసం. అది చూడండి యాదాద్రి జిల్లా. దీన్ని అన్ని డెవలప్మెంట్ అంటే ఇది డెవలప్మెంట్ చేసేది అధికారులకు. అంటే కలెక్టరేట్ లని టీఆర్ఎస్ ఆఫీసర్ గా మార్చేసే ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు? ఇది అభివృద్ధి నమూనా
తెలంగాణ అభివృద్ధి అంటే మీరు అభివృద్ధి ఫ్లెక్సీలలో చూస్తున్నారా? మీరు అభివృద్ధి ఫ్లెక్సీలలో చూస్తున్నారా? మీరు చూపిస్తారు మీకు చూపిస్తారు. ఎన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మీద ఏం చర్య తీసుకున్నారు మీరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా ఈ కామన్ సివిల్ కోడ్ పై స్పందించారు. నిన్న ఉత్తరప్రదేశ్లోని ఒక సభలో మాట్లాడుతూ తలాక్ అనేది చాలా దుష్ట సంప్రదాయం, అది ఆచారం, అది ఇప్పటికి కూడా ఇంకా ఫోన్లో తలాక్ అని చెప్పడం ఏంది అని చెప్పి నేను మాట్లాడారు. భ్రూణహత్యలు ఖండించినట్టే తలాక్ని కూడా వ్యతిరేకిస్తున్నా ఖండిస్తున్నారు. రవి గారు ఎట్లా చూస్తారు? ఈ కామన్ సివిల్ కోడ్ చాలా రోజులు నడుస్తుంది, ఇప్పుడు ప్రధాని మాట్లాడలేదు కానీ ఇప్పుడు మొదటిసారి మాట్లాడారు, ఎట్లా చూస్తారు రవి గారు? కామన్ సివిల్ కోడ్ కావాలనేటటువంటి ఆలోచన చాలామంది ఇంతకుముందు చేశారు. కానీ ఆ కామన్ సివిల్ కోడ్ తెచ్చేటప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మన మతపరమైనటువంటి ఆచారాలు, అదే రకంగా ఇతర ఆచారాలను దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుతూ పోవాలి. ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని రాసుకునేటప్పుడే ప్రతి మతం వారు స్వేచ్ఛగా ఆ మతాన్ని అనుసరించి వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించుకోవాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి మతపరమైన ఆచారాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు. దాంట్లో మార్పు తీసుకొని రావటం ప్రజలందరికీ ఉపయోగపడాలనేది జరగాల్సిందే. కానీ అది ఆ ముస్లిమ్స్కు సంబంధించిన ఆ ప్రజల్లో నుంచి వచ్చి వాళ్ళందరూ ఇది మార్పు చేయాలంటే ఏ రకంగా అయితే సతీ సహగమనం అని ఇంతకుముందు ఒక ఆచారం ఉండేది, ఆ ఆచారం మంచిది కాదని ఎవరు ఒక వెస్ట్ బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్ మన హిందువుల్లోనే దానికి పోరాటం చేసి వద్దని చెప్పారు. అది తీసేయటం వల్ల మరి మహిళలకు చాలా గొప్ప మేలు జరిగింది. ఇది కూడా ఏదైనా జరగాలంటే అందులో నుంచే ఉద్యమం పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మన చేతిలో అధికారం ఉంది, మనం ప్రధానమంత్రిగా ఉన్నాం, మనం పార్లమెంట్లో బిల్లు పెట్టి దీన్ని తీసేద్దామంటే ఒక పెద్ద సెక్షన్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కంటే ఎక్కువ భాగం మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అంతర్గత మరి మతపరమైనటువంటి ఆచారాల్లో ఒకేసారి బలవంతంగా ఒత్తిడి చేసి తీసుకొని వచ్చేదాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ అనేది అవసరం అనేది అభ్యుదయవాదులు తర్వాత లెఫ్ట్ పార్టీస్ ఎప్పటి నుంచో ఆ వాదన ముందుకు తీసుకురావటం అనేది జరుగుతుంది. అయితే రవి గారు చెప్పినట్టుగా ఆ ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున అనేది రావాలి. ఎందుకంటే మీరు వేరు మేము వేరు కాదు, మీకైనా మాకైనా ఒకటే హక్కు ఉంటుంది అనేటువంటి పద్ధతుల్లో ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉంది. ఏదున్నా ఈ మాట ప్రధానమంత్రి గారు చెప్తున్నప్పుడు కేవలం వీళ్ళ విషయంలోనే కాదు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ వాళ్ళకి అనుబంధ సంఘాలు, వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అనేక కార్యక్రమాలు అవన్నీ కూడా చాదస్తమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకెందుకు చెప్పట్లేదు? వాళ్ళకు కూడా చెప్పాలి. ప్రధానమంత్రి గారు తర్వాత పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రులు కానీ మన ప్రజాస్వామ్య దేశంలో మన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు బాధ్యతలకు వచ్చిన తర్వాత వాళ్ళు మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో దాన్ని పూర్తిగా మర్చిపోయిందని అంటే ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఈ మతపరమైనటువంటి కార్యకలాపాలను కూడా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి గారు ఆ హోదాలో ఉన్నప్పుడు ఏ మతమైనా కూడా అన్నిటినీ సమానంగా, భ్రూణహత్య హిందువులు అయినా సరే భ్రూణహత్యలు ఖండిస్తున్నాం. భ్రూణహత్యలే కాదు కదా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్, మన బజరంగ దళ్, వీళ్ళు చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని కూడా ఖండించాలి. కాబట్టి ఏంటంటే ఈ కామన్ కోడ్ విషయంలో మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, అది అవసరం కూడా. తర్వాత ఏంటంటే మహిళలు సమానమైనటువంటి హక్కుతో ఉండాలి. మన దగ్గర దారుస్థలంలో ఈ మధ్య కాలం మీటింగ్ అయింది, వారం 10 రోజుల క్రితం మీటింగ్ అయింది. మీటింగ్ కూడా ఖండించారు, మా ఆచార వ్యవహారాల్లో వేలుపెట్టడానికి మీరెవరు అని చెప్పి. ఇది విభిన్న మతాలకు సంబంధించినటువంటి విభిన్న సాంప్రదాయాలకు సంబంధించినటువంటి నిలయం భారతదేశం. అనేక మతాలు, అనేక జాతులు, అనేక సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఒక దశాబ్దాల కాలంగా పేరుకొనిపోయి ఉన్నటువంటి ఒక సమాజం. కామన్ సివిల్ కోడ్ ఉండాలనేటువంటిది చాలా కాలంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి వాళ్ళ భావన. అయితే ఈ కామన్ సివిల్ కోడ్ను మార్చాలి అంటే దానికి తగ్గట్టుగా అనేక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళతో
ఒక విస్తృతమైనటువంటి సంప్రదింపులు జరగాలి. ఇదేదో నువ్వు మనకు అధికారం ఉంది కదా అని కామన్ సివిల్ కోడ్ను మనం అటాచ్ చేసినట్టుంటే దాని నుండి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కామన్ సివిల్ కోడ్ను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో సమాజంలో ఒక విస్తృతమైనటువంటి చర్చ పెట్టి అన్ని మతాలకి అన్ని భావాలకు సంబంధించినటువంటి కూడలతోని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇలా జరుగుతున్నది ఏంటంటే ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళ పట్లనే ఈ ద్వేష భావాలు రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో ఇవాళ సమాజంలో కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ శక్తుల్ని అరికట్టేటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇవాళ చాలా లిబరల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను తలాక్ అనేటువంటిది ఇవాళ నిజంగానే ఎవరైనా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి తలాక్ ఇవ్వడం అనేటువంటిది నిజంగానే ఒక ప్రతికి సంబంధించినటువంటి హ్యూమన్ బీయింగ్ ఎవరైనా దాన్ని వ్యతిరేకిస్తారు. అంటే మేము ఒకే పదంతో తలాక్ అని అట్లా చెప్పకుండా ఎన్ని తలాకులు జరుగుతున్నాయో సమాజంలో మనం అనేక మతాలలో చూస్తున్నాం. కాబట్టి వీటి అన్నిటినీ రెచ్చగొట్టేటువంటి చర్యలో కాకుండా సమాజంలో ఒక కన్విన్సింగ్ చేసేటువంటి పద్ధతిలో ఈ కామన్ సివిల్ కోడ్ విషయంలోనైనా మతానికి సంబంధించినటువంటి అంశంలోనైనా ఆ మతాల వెనుక మతాల పేరు మీద మారణహోమం జరగకుండా మతాల పేరు మీద ఓట్లు దండుకోకుండా ఎన్నికలు దండుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. తలాక్ విషయంలో ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను. జైపాల్ రెడ్డి గారి మధ్య మొన్న జరిగినటువంటి మీటింగ్లో హిందువుల్లోనే విడాకులు ఎక్కువ అని అన్నారు మాటన్నారు. మాట్లాడడం ఎవరు రాజకీయ పార్టీలు స్థాయిని మర్చిపోయి ఏ రకమైన మాట్లాడవచ్చు. జైపాల్ రెడ్డి గారు మాట్లాడవచ్చు, ఓవైసీ గారు మాట్లాడవచ్చు, ఇంకెవరు మాట్లాడవచ్చు. అక్కడ ప్రాక్టికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మహిళలు షాబానా కేసు నుంచి ఇప్పుడు కాదు అది వచ్చిన సమస్య. షాబానా కేసు నుంచి సుప్రీంకోర్టులో నలుగుతూ మమ్మల్ని ఎందుకు మా పట్ల వివక్ష ఎందుకు, మహిళల పట్ల ప్రత్యేకంగా ముస్లిం మహిళల పట్ల తలాక్ అని చెప్పేసి 3 సార్లు అంటే ఈరోజు విడాకులు తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకు, దీన్ని సంస్కరించాలనేటువంటి అంశం చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది. దీని ప్రకారమే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టులో వేసినటువంటి ఈ కామన్ సివిల్ కోడ్ని ఈ యొక్క అంశం కాంగ్రెస్ పార్టీ కూడా 2012 సంవత్సరంలో దీనిపైన కొంత చర్చ ముందలు తీసుకుపోయింది. కానీ అట్లనే పెండింగ్లో పెట్టింది. మళ్ళీ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇది ఒక అంశం వచ్చేసింది, కేంద్ర ప్రభుత్వం మీ యొక్క ఆలోచన ఏంది చెప్పండి అని చెప్పేస్తే త్రిబుల్ తలాక్ విషయంలో మేము స్పష్టంగా ఉన్నాం. ఏదైనా సరే అంటే జెండర్ వేరియేషన్ ఉండొద్దు, అందరికీ సమానమైనటువంటి హక్కు ఉండాలి. మార్పులు అనేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ముస్లిం కంట్రీస్లలో కూడా ఈ రకమైన తలాక్ సిస్టమ్ రద్దు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మన కాడ నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే ఈ అంశం సుప్రీంకోర్టు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిందో అప్పుడు లా కమిషన్ని అభిప్రాయ సేకరణ చేయండి, మీరు ఏదైతే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏ విషయమైనా సరే లా కమిషన్కి అప్పచెప్పేసి ఆ లా కమిషన్ వచ్చేటువంటి వివరణ ఆధారంగా ఏదైనా జడ్జిమెంట్ ఇద్దామని చెప్పేసి సుప్రీంకోర్టు ఆలోచన ప్రకారం ముందుకు పోతా ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీకి ఆపాదించడం లేకపోతే ఇంకో దానికి ఆపాదించడం సరైనటువంటి విధానంగా నెంబర్ 2 ఇందాక వారు చెప్పినారు, ఒక విషయం చెప్పినారు, స్ప్రింగ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడతలేదని చెప్పేసి. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పింది ఈ దేశ ఐక్యతకు కానీ ఈ దేశ సార్వభౌమాధికారానికి కానీ ఏ మతమైనా ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని క్షమించేది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అనేక సార్లు చెప్పారు. కాబట్టి ఈ తలాక్ విషయము నేనేమంటున్నా అంటే మతం కోణంలో చూడకండి, దయచేసి మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయంగా చూడండి. ఇక్కడ ఓవైసీ గారు మీటింగ్ పెట్టేసి మత పెద్దలను మీటింగ్ పెట్టేసేసి మహిళలైనా ఎవరైనా సరే మాకు తలాక్ సిస్టమే కావాలని అంటే మహిళలు చాలా మంది నిన్న టీవీలలో చూడండి ఎంత నేను ఒక 18 సంవత్సరాల ఒక అమ్మాయి ఇంత వేరియేషన్ మా మతంలో ఉంటే ఈ మతంలో మేము ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా యూపీ ఎన్నికలు రేపు జరుగుతున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఎలక్షన్ లేని ఈ రోజు ఎప్పుడని చెప్పండి, ఎలక్షన్ లేని ఏదో చెప్పండి. కేవలం మీరు బీహార్ ఎన్నికలకు పోయేమో అప్పుడు స్పెషల్ ప్యాకేజ్ అని అప్పుడే ప్రకటిస్తారు. ముఖ్యంగా ముస్లిం మహిళలు ఈ పేరుతో ఆర్డర్ ప్రకారం వస్తుంది. ఒకటన్నా సంగప్ప గారు, ఇప్పుడు మనం అడిగి ఈ జరిగే చర్చ ప్రధానమంత్రి గారు నిన్న ఉత్తరప్రదేశ్ పోయినప్పుడు ఈ తలాక్ మీద ఒక ఓపెన్ స్టేట్మెంట్ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. మీ అభిప్రాయం ఏంటని అడిగారు. మేము దాని గురించే చెప్తున్నాం. బేసికల్గా మేమందరికీ కామన్ సివిల్ కోడ్ కావాలంటేనే మంచిదనే ఉద్దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ క్షేత్రస్థాయి
పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇంత ముందు ప్రభుత్వాలు కూడా దీని మీద చేయలేకపోయినాయి. ఇప్పుడు కూడా మీరు బలవంతంగా దీన్ని చేసే పరిస్థితి వచ్చే, దేశం విడిపోయే పరిస్థితి, దేశంలో అంతర్గత పోరాటం వచ్చే పరిస్థితి రావద్దు. అది రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. మీరు చర్చ చేయండి, చర్చకు వ్యతిరేకం కాదు. మీరు దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక మాట, కాంగ్రెస్ పార్టీ కొనసాగించండి. కాంగ్రెస్ పార్టీ కామన్ సివిల్ కోడ్ జరగడం ఎట్లా చెప్పమనండి, మీ సజెషన్ ఇవ్వండి, రాసుకొని చేస్తారు. పెట్టేసి దాంట్లో కూడా మీరు స్పష్టంగా చెప్పింది మ్యాండేటరీ కాదు. ఒకటేందంటే స్పష్టంగా చెప్పింది ప్రశ్నలు అడుగుతున్నాము, ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి, నెగిటివ్ ఇవ్వండి, పాజిటివ్ ఇవ్వండి. సర్వే చేస్తారని చెప్తున్నారు, దాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారు. బీజేపీ అరిస్తే బీజేపీ అని వాళ్ళు అంటలేదు. మన మిత్రులు ప్రసాద్ గారు చెప్పినట్టుగా ముస్లిం కాదు, దశాబ్దాల కాలం నుండి విభిన్న మతాలు, విభిన్న సాంప్రదాయాలు వస్తూ ఉన్నాయి. దీనిపైన పెద్ద ఎత్తున డిబేట్ జరగాలి. తర్వాత ఏంటంటే అన్ని పక్షాలు సంబంధించినటువంటి తలాక్ సంబంధించినటువంటి ముస్లిం వర్గాల్లో కొంత అసహనం ఉంది కాబట్టి ఇప్పుడు మతంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఆ మతంలో తీవ్రమైనటువంటి ఆగ్రహాలు ఉన్నాయి. మరి దాన్ని కూడా అడ్రస్ చేయాలి. హిందూ మహిళలకు మహిళలు పోవద్దంటే ఈ రోజు మహిళలు అనుమతి ఇచ్చిరా లేదా? రేపు మళ్ళీ ఇదే టైంకి వెళ్తాం.